హలో నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఈ రోజు మనతో బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ గారు మనతో ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, యాక్చువల్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఆల్మోస్ట్ 3000 వార్డుల్లో ఎన్నికలు జరిగితే 261 మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. ఎందుకంటే 414 ఇంక్లూడింగ్ మీరు కార్పొరేషన్స్ కూడా చూసుకోవాలన్నమాట. కార్పొరేషన్స్ లో మేము బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఉన్నాం. బీఆర్ఎస్ లో అది మీరు ఒకసారి ప్రజలకు అంటే చెప్పే బాధ్యత మీదే అన్నట్టు. మీడియా ఎన్నికల్లో మేము చాలా క్లియర్ గా ప్రతి ఒక్క ఎన్నికల్లో మేము పోటీ చేయాలని చెప్పి జాతీయ పార్టీ కనుక తప్పకుండా పోటీ చేస్తాం, సీరియస్ గా తీసుకుంటాం. ఈ రోజు 2 మేయర్ ఏదైతే మన స్థానాలు ఉన్నాయో, ఒక దిక్కు నిజామాబాద్, ఒకటి కరీంనగర్ లో ఎంత కుటిల రాజకీయం చేసినా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ట్రైపార్టీయేట్ అగ్రిమెంట్ చేసుకున్నా కూడా ఈ రోజు మమ్మల్ని కనీసం అక్కడి నుంచి కనిపించే ఒక ఆస్కారం లేకుండా చూసినాం. ప్రజలు మా దగ్గర ఏంటంటే తీర్పిచ్చినారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంచెం మాకు ఏంటంటే వ్యతిరేక భావాలు ఉన్నా కూడా ఈ రోజు ఆర్గనైజేషన్ లెవెల్లో మేము 100% గెలిచే ఒక మంచి వాతావరణం ఏంటంటే మొత్తం ఏంటంటే నిర్మించినాం రామచంద్రరావు గారి నేతృత్వంలో. ఇంతకుముందు కనుక మనం కంపేర్ చేస్తే 2020లో ఈ రోజు మాకు ఓటు శాతం కూడా పెరిగింది. ఓటు శాతంతో పాటు సీట్లు కూడా పెరిగినాయి, కార్పొరేషన్స్ లో పెరిగినాయి. తర్వాత 2 మేయర్ పదవులు వచ్చినాయంటే అది ఆశామోషి కాదు. 7 మేయర్ పదవులు అంటే 2 వచ్చినాయంటే బీఆర్ఎస్ ఒక్కటి కూడా లేదు. బీఆర్ఎస్ పొజిషన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇట్లా వాళ్ళిద్దరు ఏంటంటే ఎంత ములాఖాత్ అయినా, ఎంత క్లోజ్ గా అసోసియేట్స్ అయినా, అగ్రిమెంట్ చేసుకున్నా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకు తప్పకుండా ప్రజలు పట్టే ఏంటంటే మనం ఏంటంటే పట్టం కట్టే ఒక ప్రక్రియను నిన్నటి నుంచి మొదలైంది. అన్ని గణాంకాల ప్రకారం చూసుకుంటే అధికార పార్టీకి బీఆర్ఎస్ ఇచ్చినంత ఫైట్ బీజేపీ ఇవ్వలేదు అని అంటారు. దానికి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు జనరల్ గా మీరు ఎక్కడైనా చూసినారంటే అధికార పార్టీ ఉన్నప్పుడు అంటే ఆ రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా క్లియర్ గా అధికార పార్టీకి పట్టం కట్టే ఒక అంటే మనం చూస్తున్నాం. అంటే మొత్తం ట్రెండ్ చూస్తున్నాం దేశంలో. కానీ ఇవాళ అట్లనే కనుక 100% కనుక ఉంటే 2020లో ఎప్పుడైతే అధికార పార్టీ ఆ రోజు ఉన్న పార్టీకు 90% సీట్స్ వచ్చినాయి. ఇవాళ రాలేదు. ఇవాళ మనం అప్పుడు 117 స్థానాల్లో 116 స్థానాల్లో 107 స్థానాలు ఆ పార్టీకి వచ్చినాయి. ఇవాళ 80 స్థానాలకే అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజలు ఈ రోజు తిరస్కరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీను అనేది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. దీనికి మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా అనాలిసిస్ చూసుకుంటే 100% భారతీయ జనతా పార్టీకు ఒకవైపు కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ కూడా బీజేపీ బీఆర్ఎస్ కనిపించని పొత్తులో ఉందని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు బయట. ఇప్పుడు నేను ముఖ్య అధికార ప్రతినిధి. నేను పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నాం. ఈ ఆఫీస్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాతోటి పొత్తు పెట్టుకుంటామని చెప్పలేదు అన్నట్టు. ఇది కాంగ్రెస్ పార్టీ గెలవలేక మా మీద ఒక ఆరోపణ చేస్తుంది అన్నట్టు. ఇవాళ మనం సింపుల్ చెప్తాం, మనం ఏంటంటే ఫ్యాక్ట్ మాట్లాడదాం. మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారా? మేము పొత్తు పెట్టుకున్నాం. మా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కదా. మా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ కోలేదు, కాంగ్రెస్ కోలేదు, ఒక ఎమ్మెల్సీ కూడా పోలేదు, ఒక ఎంపీ కూడా పోలేదు. వాళ్ళకి ఎట్లా అంటే మీరున్నా మేమున్నా ఎక్కడైనా కూడా సేమ్ పీపుల్, సేమ్ క్యాడర్ అధికారంలో ఉండాలి. అధికారమే లక్ష్యం, ప్రజల ఇష్యూస్ కాదు, అధికారమే లక్ష్యం. అందుకోసం ఇవాళ చూస్తే మనం చాలా క్లియర్ గా ఆ 2 పార్టీలు ఎక్కడైనా కూడా జాయింట్ వెంచర్ గా పోటీ చేయడం తప్పితే బీజేపీ ఇంతకు చెప్పినట్టు బీజేపీ కనుక ఇవాళ రాష్ట్రంలో కనుక అధికారంలో వస్తే ఎక్కడైతే వేరే రాష్ట్రంలో లైక్ బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, హర్యానా కానీ ఫిరేక్ బార్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళకి భయం ఉంది అన్నట్టు. అందుకోసం ఎంత వీలైతే అంత, ఎన్ని రోజులైతే అన్ని రోజులు మనం ఈ యొక్క పార్టీని దూరం పెట్టాలని చెప్పి వాళ్ళు ఎంత అక్రమ సంబంధమైనా, ఏ సంబంధమైనా, ఎటువంటిదైనా కూడా బీజేపీని రానియద్దని చెప్పి ఒకటే ఒక సంకల్పం వాళ్ళకు, ఒకటే ఒక ఏం. కానీ వాళ్ళకి ప్రజలు, మీరు ఎంతకాలం ఏంటంటే ప్రజలు ఏంటంటే మీరు అంచిపెడతారు. ప్రజలు ఏంటంటే తిరగబడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏం సంగతి అయినాయి, ఎక్కడ పోయినాయి, మోదీ గారు ఎంత డెవలప్ చేస్తుంటే మీరు అంటే ఫండ్స్ మొత్తం పక్కన పెడుతున్నారు అని చెప్పి ప్రజలు ఇవాళ అన్ని ఈ 2 పార్టీలను తిరస్కరిస్తున్నారు. తప్పకుండా మాకు మంచి రోజులు వస్తాయి. అచ్చదిన్ తప్పకుండా వస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గేట్ వే ఆఫ్ సౌత్ ఏదైతే ఉందో, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే ప్రక్రియను ఆల్రెడీ నిన్నటి నుంచి మొదలైంది.